ప్రతి ఒక్కరూ మాట్లాడతారు, కానీ మాట్లాడిన దాంట్లో ఎంత లాజిక్ ఉన్నాయి, ఎన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయి, ఎంత నాలెడ్జ్ ఉంది, దాన్ని బట్టే ఆ మాటకి వెయిటేజ్ వస్తుంది. ఇవన్నీ సద్గురు గారు మాట్లాడిన విషయాలలో నిండుగా ఉంటాయి. సద్గురు గారు ఏదైనా చెప్పినా ఆ విషయంలో ఒక లాజిక్ ఉంటుంది, ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది, అండ్ రియల్లీ ఒక స్పిరిచువల్ ఆస్పెక్ట్ ఉంటుంది. సద్గురు జగదీష్ వాసుదేవ్ గారు, తను 3 సెప్టెంబర్ 1957 రోజు పుట్టారు. తను మైసూర్లో పుట్టారు. మైసూర్ కర్ణాటకలో ఉంది. జగదీష్ వాసుదేవ్ గారు పుట్టింది ఒక తెలుగు ఫ్యామిలీలో. అండ్ దిస్ ఫ్యామిలీ వాజ్ హ్యావింగ్ టోటల్ ఆఫ్ 5 చిల్డ్రన్. ఆ 5 చిల్డ్రన్లో జగ్గి వాసుదేవ్ గారు యంగెస్ట్ వన్. అండ్ సుశీలా వాసుదేవ్ గారు జగ్గి వాసుదేవ్ గారి మదర్, అండ్ బివి వాసుదేవ్ ఈజ్ ద ఫాదర్. సద్గురు ఫాదర్ ఆప్థమాలజిస్ట్గా వర్క్ చేసేవారు మైసూర్ రైల్వే హాస్పిటల్లో, అండ్ మదర్ వాజ్ అ హోమ్ మేకర్. వాసుదేవ్ సార్ మ్యారేజ్ విజయ్ కుమారి గారితో 1984లో అయింది. 1990లో విజయ్ కుమారి గారికి అండ్ జగ్గి వాసుదేవ్ గారికి ఒక పాప పుట్టింది. తన పేరు రాధే. విజయ్ కుమారి గారు 23 జనవరి 1997లో జీవ సమాధి తీసుకున్నారు. అండ్ రాధే తన పాప భరతనాట్యంలో కళాక్షేత్ర ఫౌండేషన్ చెన్నైలో రన్ చేస్తారు. షీఈస్ అ వెరీ టాలెంటెడ్ కిడ్ అండ్ ఎ వెరీ పొలైట్ అండ్ డౌన్ టు ఎర్త్ పర్సన్. షీ మ్యారీడ్ ఇండియన్ క్లాసికల్ వోకలిస్ట్ సందీప్ నారాయణ్ గారు 2014లో. కమింగ్ టు సద్గురుస్ ఎడ్యుకేషన్, వాసుదేవ్ జగ్గి సార్ పోస్ట్ సెకండరీ స్కూలింగ్లో అన్ఇంట్రెస్టెడ్గా ఉండేవాళ్ళు. తనకి హయ్యర్ ఎడ్యుకేషన్ పర్స్యూ చేయాలని ఇంట్రెస్ట్ ఉండేది కాదు. కానీ 1 year తర్వాత తను యూనివర్సిటీ ఆఫ్ మైసూర్లో ఎన్రోల్ అయ్యారు. అక్కడ ఇంగ్లీష్ లిటరేచర్ చదువుకున్నారు. ఇంగ్లీష్ లిటరేచర్ చదువుకునేటప్పుడు వాసుదేవ్ జగ్గి గారికి 2nd ర్యాంక్ వచ్చింది. దానివల్ల వాళ్ళ పేరెంట్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చెయ్యాలి అని చెప్పేసి సద్గురుని చాలా పర్సువేట్ చేశారు. కానీ సద్గురు గివెన్ అవ్వలేదు. సద్గురు గారు తన ఓన్ కెరియర్ స్టార్ట్ చేయాలి, బిజినెస్ మొదలు పెట్టాలి అనే జర్నీ మొదలుపెట్టారు. సద్గురు కెరియర్ గురించి మాట్లాడాలనుకుంటే, ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత తను ఒక పోల్ట్రీ ఫామ్ స్టార్ట్ చేశారు. పోల్ట్రీ ఫామ్ స్టార్ట్ చేసేటప్పుడు తను ఒక యూనిక్ థాట్తో మొదలుపెట్టారు. ఒక పోల్ట్రీ ఫామ్ రన్ చేసేటప్పుడు మేబీ తను 100% టైం పోల్ట్రీ ఫామ్కి ఇవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆ మిగిలిపోయిన టైంలో తను పోయట్రీ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు, తన సోషల్ యాక్టివిటీస్ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు అని చెప్పి తను పోల్ట్రీ బిజినెస్ స్టార్ట్ చేశారు. ఈవెన్ ఆ బిజినెస్ చాలా సక్సెస్ఫుల్ అయింది కూడా. కానీ వాళ్ళ ఫ్యామిలీకి తను పోల్ట్రీ బిజినెస్ చేయడం అస్సలు ఇష్టం ఉండేది కాదు. సో వాళ్ళు తనని చాలా పర్సువేట్ చేసేవాళ్ళు. కొన్ని ఇయర్స్ తర్వాత ఈవెన్ పోల్ట్రీ బిజినెస్ వదిలేసి తను కన్స్ట్రక్షన్ అండ్ సివిల్ ఇంజనీరింగ్లో ఎంటర్ అయ్యారు. ఈవెన్ దాని పేరు మీద ఒక కంపెనీ కూడా మొదలుపెట్టారు యాజ్ అ సివిల్ ఇంజనీర్. అండ్ తర్వాత వెన్ హీ రీచ్ ద ఏజ్ ఆఫ్ 25 కొన్ని స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ ఎదుర్కొన్నారు సద్గురు గారు. ఆ తర్వాత తను వరల్డ్ అంతా ట్రావెల్ చేయడం మొదలుపెట్టారు అండ్ స్టార్టెడ్ టు టీచ్ యోగా టు పీపుల్. సద్గురుకి ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. తనకి మోటార్ సైకిల్స్ డ్రైవ్ చేయడం అంటే చాలా ఇష్టం. చాముండి హిల్స్ మైసూర్లో వన్ ఆఫ్ ది ఫేవరెట్ ప్లేసెస్ వేర్ సద్గురు ఆల్వేస్ కీప్స్ ఆన్ గోయింగ్. సద్గురు గారు ట్రావెల్ చేసేటప్పుడు ఆల్వేస్ వెజిటేరియన్ ఫుడ్నే ప్రిఫర్ చేస్తారు. కానీ ఇన్ కండిషన్ ఇఫ్ వెజిటేరియన్ ఫుడ్ ఈజ్ నాట్ అవైలబుల్ హీ విల్ ఈట్ సీ ఫుడ్. తను సన్ సాల్యుటేషన్ అనే ప్రాసెస్ ఫాలో అవుతారు వైల్ ట్రావెలింగ్. సద్గురు గారు ఈషా ఫౌండేషన్ ఎస్టాబ్లిష్ చేసింది 1993లో. తను సర్చ్ ఆఫ్ అన్ ఆశ్రమ్ గురించి ట్రై చేస్తూ ఉండగా తనకి ఈషా ఫౌండేషన్ ఎస్టాబ్లిష్ చేయాలి అనే ఒక యూనిక్ థాట్ వచ్చింది. ఈషా ఫౌండేషన్ ఎన్నెన్నో మంచి మంచి కార్యక్రమాలని చేసింది. ఎన్వైరన్మెంట్ కోసం, యానిమల్స్ కోసం, నేచర్ కోసం, గ్రీనరీ కోసం. తను చేసిన కొన్ని కార్యక్రమాల్లో ప్రాజెక్ట్ గ్రీన్ హెడ్స్ PGH, ర్యాలీ ఫర్ రివర్స్, కావేరీ కాలింగ్, సేవ్ సాయిల్ ఇవన్నీ చాలా సక్సెస్ఫుల్ అండ్ చాలా పెద్ద క్యాంపెయిన్స్గా నిలిచాయి. ఇవి చేయడం వల్ల అక్కడి వాటర్ క్వాలిటీ, సాయిల్ క్వాలిటీ అన్నీ ఇంప్రూవైజ్ అయ్యాయి. తమిళనాడులో రీఫారెస్ట్రేషన్ చేయడంలో ఈషా ఫౌండేషన్కి చాలా పెద్ద చెయ్యే ఉంది అని చెప్పాలి. సద్గురు అచీవ్ చేసిన లారెల్స్లో తను 195 కంట్రీస్ అపియర్ అయిన ఒక స్పీచ్ని అడ్రస్ చేశారు. అది యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కాంబాక్ట్ డెజర్టిఫికేషన్లో సద్గురు గారు మాట్లాడారు. దాంట్లో జర్నీ టు సేవ్ సాయిల్ గురించి తను ప్రొవకేషన్ అండ్ స్పీచ్ ఇచ్చారు. బోత్ ట్రెవర్ నోవా
డైలీ షో హోస్ట్ అండ్ పోడ్కాస్ట్ హోస్ట్ జో రాగన్ సద్గురు గారిని అక్కడ ఇన్వైట్ చేశారు. సద్గురుకి ఒక డిఫరెంట్ వే ఆఫ్ థింకింగ్ అండ్ అప్రోచ్ ఉంటుంది. ప్రతి విషయాన్ని ఒకటే యాంగిల్ నుంచి చూస్తే కామన్ పర్సన్ అవుతారు, కానీ ఒక విషయాన్ని ఎన్ని యాంగిల్స్ నుంచి చూసి ఒక బెస్ట్ యాంగిల్ని సెలెక్ట్ చేసుకునే పర్సన్ సద్గురు. సద్గురుకి పద్మవిభూషణ్ వచ్చింది. ఇట్ ఈస్ ద సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. తనని ఆదియోగి శివ స్టాచ్యూ ఎస్టాబ్లిష్ చేశారు ఈషా ఆశ్రమంలో. తను ఎన్నో రకాల గ్రేట్ బుక్స్ రాశారు. న్యూయార్క్ టైంలో బెస్ట్ సెల్లర్స్గా నిలిచాయి ఆ బుక్స్. దాంట్లో ఒక ఫేమస్ బుక్ ఇన్నర్ ఇంజనీరింగ్. సద్గురు లేటెస్ట్గా ఒక బ్రెయిన్ సర్జరీ అండర్గో అయ్యారు. అందరి కళ్ళల్లో ఒక క్వశ్చన్ మార్క్, అందరి మైండ్లో ఒక క్వశ్చన్. 66 ఇయర్స్ ఏజ్లో ఇంత ఫిట్ అండ్ ఫైన్ పర్సన్కి ఇంత పెద్ద ప్రాబ్లం ఎలా వచ్చింది? ఒక బ్రెయిన్ సర్జరీ చేయాలి అనే కండిషన్ వరకు సద్గురు గారు ఎలా చేరుకున్నారు? ఒక పర్సన్ ఎంత పెద్ద హెల్త్ క్రైసిస్లో ఉన్నా, ఎంత హెల్త్ కండిషన్లో ఉన్నా కూడా దేవుడి భక్తి ఆపకూడదు అనే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ సద్గురు ఇచ్చారు. సద్గురుకి లాస్ట్ 2-3 వీక్స్ నుంచి సీవియర్ హెడేక్ అవుతుంది. తను ఇది జస్ట్ నార్మల్ హెడేక్ అనుకొని ఇగ్నోర్ చేశారు. బట్ వెన్ ఇట్ బికేమ్ అన్అవాయిడబుల్ అండ్ థ్రెటనింగ్, తను అప్పుడు హాస్పిటల్ అథారిటీస్కి ఇన్ఫార్మ్ చేశారు. అండ్ ఈవెన్ సద్గురుకి ట్రీట్మెంట్ తీసుకోవడం కూడా ఇంట్రెస్ట్ లేకుండే, కానీ బికాస్ ఆఫ్ Isha Foundation's force and his well-wishers' force, he had been joined in Apollo Hospital. Isha Foundation ఇచ్చిన లేటెస్ట్ స్టేట్మెంట్లో 15th మార్చ్ రోజు సద్గురు ఎంఆర్ఐ అండర్గో అయ్యారు. దాంట్లో వచ్చిన రిజల్ట్స్ ఏంటంటే బ్రెయిన్లో మ్యాసివ్ బ్లీడింగ్ అవుతుంది అని చెప్పేసి. కానీ ఆ సిచ్యువేషన్లో కూడా సద్గురు రెఫ్యూజ్ టు క్యాన్సిల్ హిస్ కమిట్మెంట్స్. ఆ తర్వాత పవర్ఫుల్ పెయిన్ కిల్లర్స్ అండ్ సెడేషన్స్ ఇచ్చేసి సద్గురుకి ఆపరేట్ చేశారు. సద్గురు బ్రెయిన్లో మల్టిపుల్ బ్లీడింగ్ ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పేసి రిపోర్ట్స్ కన్ఫర్మ్ చేశాయి. మార్చ్ 17th రోజు ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్స్ న్యూఢిల్లీలో సద్గురుని జాయిన్ చేశారు. ఈ ఆపరేషన్ని హెడ్ చేసింది డాక్టర్ వినీత్ సూరి. వినీత్ సూరి గారు చెప్పింది ఏంటంటే సద్గురు గారు స్లోగా స్టడీగా ప్రోగ్రెస్ అవుతున్నారు. తన బాడీ, తన బ్రెయిన్, వైటల్ పారామీటర్స్ అన్నీ ఇప్పుడు ఇంప్రూవైజ్ అయ్యాయి. అండ్ వీ షుడ్ బి వెరీ హ్యాపీ టు నో దట్ సద్గురు ఈజ్ రియలీ రికవరింగ్ ఫ్రమ్ ఆల్ ద ఎయిల్మెంట్స్. బట్ క్వశ్చన్ ఇది కాదు. క్వశ్చన్ ఏంటి అంటే, వై డిడ్ సద్గురు గెట్ ఇట్? సి, వన్ థింగ్, ఎవ్రీ పర్సన్ హూ ఈజ్ ఇంటెలిజెంట్ అండ్ పవర్ఫుల్ డస్ నాట్ మీన్ దాట్ హీ ఈజ్ గాడ్. ప్రతి పర్సన్కి కొన్ని పవర్స్ ఉంటాయి. కొందరు చాలా ఇంటెలిజెంట్ ఉంటారు, కొందరు చాలా బ్యూటిఫుల్గా ఉంటారు, కొందరు చాలా ఇంటెలెక్చువల్గా ఉంటారు, కొందరు ఏమీ చేయకుండానే వాళ్ళ లైఫ్లో అన్నీ అయిపోతుంటాయి, చాలా లక్కీగా ఉంటారు. But Sadhguru is very intelligent, Sadhguru is very spiritual, and Sadhguru is very knowledgeable. అలాంటి పర్సన్కి ఇలాంటి ప్రాబ్లం ఎందుకు వచ్చింది? తను యోగా ఎంత ప్రాక్టీస్ చేస్తారు, తన ఈటింగ్ స్టాండర్డ్స్ కానీ తన వే ఆఫ్ లివింగ్ కానీ నేచర్కి చాలా దగ్గరగా ఉంటాయి, కానీ ఎందుకు ఇలా అయింది అనే క్వశ్చన్ మార్క్ మన మైండ్లో ఉండొచ్చు. తప్పేం లేదు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అ పర్సన్ హూ ఈజ్ అబవ్ ఆల్ దిస్ విల్ నెవర్ స్టే ఇన్ సొసైటీ. సద్గురు అందరు జనాలతో కనెక్టెడ్గా ఉన్నారు. హీఈస్ సేమ్ లైక్ అస్, మనలాగానే ఈ సొసైటీలో ఉంటున్నారు, కానీ ఈ సొసైటీని ఒక డిఫరెంట్ యాంగిల్లో చూడగలుగుతున్నారు. మనకి లైఫ్ ఫ్యాక్ట్స్ గురించి అవేర్నెస్ తెప్పించగలుగుతున్నారు. బట్ తను దేవుడు కారు. ప్రతి గ్రేట్ పర్సన్ ఒక మానవ రూపంలోనే భూమి మీదకి వస్తారు, కానీ వాళ్ళు దేవుళ్ళు కాదు. దే ఆర్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ గాడ్ టు పీపుల్. సో వీ షుడ్ అండర్స్టాండ్ ఓన్లీ వన్ థింగ్. ప్రతి ఒక్క పర్సన్, వెదర్ హీ ఈజ్ అన్ ఇంటెలెక్చువల్, హీ ఈజ్ అ రిచ్ పర్సన్, హీ ఈజ్ ఫేమస్, ఆర్ వెదర్ హీ ఈజ్ లక్కీ, హీ విల్ ఫేస్ సమ్ సిచ్యువేషన్ ఇన్ హిజ్ లైఫ్. ఆ సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు అని చూడకూడదు. ఆ సిచ్యువేషన్స్ని ఎలా ఫేస్ చేశారు, ఎంత ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఈవెన్ సర్జరీ అయినాక కూడా సద్గురు ఫేస్లో ఆ చిరునవ్వు తగ్గలేదు. మనం నేర్చుకోవాల్సింది అది, మనం చూసి ఆనందించాల్సింది అది. బట్ సద్గురువుకి ఎలా వచ్చింది అనే క్వశ్చన్ ఆలోచించడం కాదు. ఫ్రెండ్స్,
మీ కాన్స్టెంట్ సపోర్ట్తోని, అప్రిసియేషన్తోని, సబ్స్క్రిప్షన్స్తోని స్లోలీ ద ఛానల్ ఈస్ గ్రోయింగ్. మా వాయిస్ని మీ దాకా చేర్చగలుగుతున్నాము. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ. నా వాయిస్ మీలో ఒక్కరినైనా మోటివేట్ చేయగలిగితే లైఫ్లో ఐ విల్ బీ ద హ్యాపీయెస్ట్ పర్సన్ ఆన్ ది ఎర్త్. నా వల్ల ఒక్కరికైనా మంచి జరిగితే ఐ విల్ థింక్ దాట్ మై పర్పస్ ఆఫ్ మై లైఫ్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్. బట్ ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే, ఇఫ్ యూ డు నాట్ సబ్స్క్రైబ్, ఇఫ్ యూ డు నాట్ లైక్ ద వీడియో, యూట్యూబ్ ఇది గ్రో చేయనివ్వదు. సో please ensure that whenever you see a good video, you appreciate it, you subscribe it, so that ఎవరైతే పర్సన్ ఆ వీడియో చేస్తాడో తనకి ఇంకా ముందు చెయ్యాలి అనే ఒక ఉత్సాహం తనలో మెయింటైన్ అవుతుంది. థ్యాంక్ యూ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. సర్వే జన సుఖినో భవంతు.